హైదరాబాద్ శివారు ప్రాంతాలలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ఇదే కోవకు చెందిన ఘటన ఒకటి తాజాగా కోకాపేటలో జరిగింది. ఆటో కోసం ఎదురు చూస్తున్న ఓ వ్యక్తిని గమనించిన కొందరు మొదట అతనితో మాటలు కలిపారు. ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం ఆ వ్యక్తిని తమ ఆటోలో ఎక్కించుకున్నారు. అలా ఆటోలో కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారు. నీ వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని, లేని పక్షంలో చంపేస్తామని బెదిరించారు. దాంతో భయపడిన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న 4,500 తీసి వారికి ఇచ్చేశాడు. వాటిని తీసుకుని ఆ దొంగల పూట ఆటోలో అక్కడి నుంచి పరారైంది. దాంతో బాధితుడు నర్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆటోలో 3 వ్యక్తులు వచ్చినట్లు ఘటనా స్థలిలో రికార్డైన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇక కోకాపేట్ సర్వీస్ రోడ్డులో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది వరుసగా 5వ ఘటన కావడం గమనార్హం. దొంగల మూటాలు ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అందుకే కోకాపేట వైపు ఒంటరిగా వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.